ఇండియన్ 3 మరి ఎప్పుడు సార్? ఇండియన్ 3 మీది నెక్స్ట్ అది అర్థమైంది. మధ్యలో ఎవరు వద్దు. నేను మిడిల్ మ్యాన్ని నమ్మే పరిస్థితిని దాటేశా. జస్ట్ లిసన్ టు యువర్ హార్ట్. సిద్ధు సినిమా మీకు ఇష్టం, లవ్ స్టోరీ మీకు ఇష్టం అంటే మీరు వస్తారు థియేటర్కి. నచ్చితే మీరు 10 మందికి చెప్తారు, అదే చాలు. నాకు సంబంధం లేని విషయాల మీరు చేశారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను అది సార్. నేను నా పని అయిపోయింది సార్, నా పని అయిపోయింది సార్. కానీ ఆ సినిమా షూటింగ్ అయిపోయిందంటే గుమ్మడికాయ కొట్టేశారంటే నాకు తెలియదు. మల్టిపుల్ క్వశ్చన్స్ తో వచ్చారు, మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ విన్నా, మల్టిపుల్ క్వశ్చన్స్ తో వచ్చారు మా బాబు. ఇందాక మాట్లాడుతూ నాకు నా ఫ్యాన్స్ వస్తే చాలు, హీరోస్ ఇంకా స్టార్స్ ఎవరు అక్కర్లేదు అన్నట్టు మాట్లాడారు. అంటే ఎందుకండి అంత? కాదు, ఎవరు ఒక మంచి సినిమా గురించి ఈ రోజు ఒక ఇది ఉంది, ఫంక్షన్ పెడుతున్నారండి, ఎవరండి ఈ స్టేజ్లో కూర్చుంటారు? నేను కూర్చుంటాను. ఇంకెవరు కూర్చుంటారు? నాతో పనిచేస్తున్న వాళ్ళు కూర్చుంటారు. లేదు సార్, ఫంక్షన్ అంటే ఎవరైనా రావాలి కదా. అయితే థియేటర్లో వస్తుందండి సినిమా హిట్, ఫంక్షన్కి రావటం ఏంటి సార్ అని. అర్థమైందా? నేను ఇంకేం అనలేదు. ఇప్పుడు మార్కెటింగ్ అంటే ఇలా చేస్తేనే జనాలకి సినిమా వెళ్తుందని ఒక లాజిక్ ఉంది. నాకు ఫస్ట్ నేను ఎవడో ఏంటో ఎవరికి తెలియని టైం నుంచి మీరు ఈ కెమెరాస్, ఈ స్టిల్స్, ఈ వీడియో కెమెరాస్, ఇదే నన్ను ఒక్కొక్క ఫ్యాన్ దగ్గర తీసుకెళ్ళింది. నన్ను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు కాదు, నా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు కాదు, పక్క థియేటర్లో ఆడుతున్న సినిమా హీరోలు కాదు. మన సినిమా గురించి మనం మాట్లాడాలి, మన సినిమాని మీరు వెళ్ళి తీసుకురావాలి ఆడియన్స్ని. ఆడియన్స్ వచ్చి సినిమా బాగుందంటే బాగుందంటారు, బాగాలేదంటే బాగాలేదంటారు. మధ్యలో ఎవరు వద్దు. నేను మిడిల్ మ్యాన్ని నమ్మే పరిస్థితిని దాటేశా. మమ్మల్ని వీల్ ఓన్లీ డిపెండ్ ఆన్ అవర్ సెల్స్. అందుకే కదా నేను ముందు కూర్చుని ఐ లవ్ టాకింగ్ టు యూ, మీరు అడగండి నేను సమాధానం చెప్తూ వెళ్ళిపోతుంటా, అంతే కదా. ఏ కాంట్రవర్సీ వద్దు, ఏ నెగిటివిటీ వద్దు. మంచి పాజిటివ్ మెసేజ్తో ఒక సూపర్ హిట్ కొడతాను. వద్దు, సినిమా బాగుంటే. నేను సూపర్ హిట్ అని అది సూపర్ హిట్ కొట్టాడు అని, సినిమా బాగుంటే ఆడుతుంది. నా నమ్మకం ఉంది, ఎందుకంటే మేము అలాగే థియేటర్కి వెళ్ళాం. పోస్టర్ చూసి, ట్రైలర్ చూసి థియేటర్కి వెళ్ళాం. ఎవరి మాట విని, ఎవరి రివ్యూ చూసి నేను వెళ్ళిన కాలమే లేదు. సో అందరూ జస్ట్ లిసన్ టు యువర్ హార్ట్. సిద్ధు సినిమా మీకు ఇష్టం, లవ్ స్టోరీ మీకు ఇష్టం అంటే మీరు వస్తారు థియేటర్కి. నచ్చితే మీరు 10 మందికి చెప్తారు, అదే చాలు. సార్ సిద్ధార్థ్ ఎస్ సార్. సార్ అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేశారు, తర్వాత హీరోగా మారారు. మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోయినా? లేదు నా క్వశ్చన్ కంప్లీట్ అవ్వలేదు సార్. సార్ హీరోగా మారారు, తర్వాత స్టోరీలు రాస్తున్నారు, పాటలు పాడుతున్నారు, నిర్మాతగా మారారు. ఏదైతే కెరీర్ స్టార్ట్ చేస్తారో డైరెక్షన్ అయితే చేయలేదు. ఫ్యూచర్లో ఏమైనా మిమ్మల్ని డైరెక్టర్గా చూడొచ్చా? సార్ నేను 28 ఇయర్స్ నుంచి డైరెక్టర్ అవుతానని చెప్తున్నా. అదొక్కటే నా వల్ల కావట్లేదు. సో అది మీరు ఇప్పుడు డైరెక్షన్ చేస్తారని మీరు అడిగినా నేను ఏ సమాధానం చెప్పినా దానికి ఏదైనా వాల్యూ ఉందా? 25 ఇయర్స్ నుంచి నేను చెప్పిన దానికి వాల్యూ లేదు, నేను ఇంకా డైరెక్షన్ చేయలేదు. సో ఈ సినిమాలో అటుగా ఒక డైరెక్టర్గా నేను యాక్ట్ చేస్తున్నా, అలాంటి అవకాశాలు వదలకుండా. బట్ డైరెక్షన్ అనేది నా దృష్టిలో సేమ్ ఇవాళ ఈ సంవత్సరం నాకు పెళ్లి జరిగింది కదా, అది కూడా నేను ఈ సంవత్సరం నాకు పెళ్ళి అవుతుంది, ఈ సంవత్సరం నాకు పెళ్ళి అవుతుంది ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు అయ్యింది కదా దేవుడితో, మా అమ్మ నాన్న ఆశీర్వాదంతో. అలాగే ఏదో ఒక రోజు నేను డైరెక్టర్ అవుతా. దాని గురించి నేను ఆలోచిస్తే అది జరగదు సార్. అదే సార్, ఫస్ట్ నుంచి అదే సార్. ఎలా నాకు పెళ్ళి అవ్వాలని నా ఫ్యామిలీ వాళ్ళకి ఉందో, అలాగే నేను డైరెక్టర్ అవ్వాలని నాకు ఉంది సార్. వాళ్ళ కళకు పూర్తయింది సార్, నాది ఇంకా బ్యాలెన్స్ ఉంది సార్. సో మీరు కూడా నా కోసం కొంచెం ప్రే చేసుకోండి. ఏదో ఒక రోజు నేను డైరెక్ట్ చేస్తా. కానీ ఆ డైరెక్ట్ చేస్తున్నప్పుడు నేను ఒక 1.5 years ఇంకే పని చేయకుండా డైరెక్షన్ మాత్రం చేస్తాను. ఎందుకంటే 30 years నుంచి వెయిట్ చేస్తున్న కళ కోసం మల్టీ టాస్కింగ్ నేను చేయలేను. అది చేస్తున్నప్పుడు అది ఒక్కడే చేస్తా. సో ఖచ్చితంగా మీ ముందే వచ్చి అనౌన్స్ చేస్తా. ఆ సినిమాని కూడా ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి థియేటర్లో కలుద్దాం అంట. అదే రిజల్ట్ మీరు ఏ ఇస్తారో అది నేను ఒప్పుకుంటా. దట్స్ మై బిలీఫ్. డైరెక్టర్ గారు సార్ హీరో గురించి నేను సినిమా, నేనే హీరో లేనని చెప్తున్నా. నేను హీరో గురించి నేను సినిమా రాస్తాను కాదు, నా సినిమాలో హీరో ఉంటాడా లేదా నాకు తెలియదు కదా. తెలియదు కదా, కథే తెలియదు నాకు. హీరో ఉంటాడా లేదా నాకెలా తెలుసు? ఏ హీరో అంటే నేను ఎలా ఆలోచిస్తాను? మ్యామ్ డైరెక్టర్ గారు, సో సిద్ధు గారు 10 yearsగా లవ్ స్టోరీస్ తీయట్లేదు. సో మీరు ఒక లవ్ స్టోరీ రాసుకున్నారు. సో ఈ లవ్ స్టోరీ సిద్ధు గారి దగ్గర తీసుకుని వెళ్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు అన్న ఒక కాన్ఫిడెన్స్ ఎలా అనుకున్నారు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారని? ఒకటి జనవరిలో రిలీజ్ అవుతుంది, ఒకటి మార్చ్లో వస్తుంది, ఒకటి జూన్లో వస్తుంది. నేను ఈ డేట్ ఇది మిస్ అయితే కనుక నీకు నెక్స్ట్ వీక్ పుష్ప కానీ వేరే సినిమా కానీ వస్తున్నా, నేను ఈ డేట్ మిస్ చేసినా ఈ డేట్ నా జనవరికి వెళ్ళిపోతుంది, నా జనవరి సినిమా నా మేకి వెళ్ళిపోతుంది. అదంతా నాకు వద్దు, అర్థమైందా? ప్లస్ చిత్తా అనే సినిమా తర్వాత ఒక యాక్టర్ ఎలాగో 20 years నుంచి అతని దగ్గర వచ్చే ప్రాజెక్ట్స్లో బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు చిత్తా తర్వాత నాకు చాలా బెస్ట్ స్క్రిప్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే సడన్గా ఇతను మంచి యాక్టర్ కదా అని చాలామంది వేకప్ అయ్యారు. సో చాలా మంచిది, అందుకే విజయం సాధించాలి.
ఎలాగైనా విజయం సాధించాలి. సో ఆ చిత్తా విజయం ఇచ్చిన బాధ్యత ఒకవైపు ఉంటే చాలా మంచి స్క్రిప్ట్స్ వస్తున్నాయి. అందులో 3 ఫస్ట్ 3లో ఫస్ట్ ఇది. ఫస్ట్ మిస్ యూ, సెకండ్ జనవరిలో టెస్ట్ అనే సినిమా వస్తుంది, నేను మాధవన్ నయనతార కలిసి నటించాం. దాని తర్వాత ఒక చాలా పెద్ద డైరెక్టర్ సినిమా మేము కంప్లీట్ చేస్తున్నాం, ఏప్రిల్ రిలీజ్ ట్రై చేస్తున్నాం నా బర్త్డేకి. సో అన్ని చాలా టైట్ 24-25 రెండు కూడా సో మీకు good సంక్రాంతి అయితే. అనేది ఎప్పుడు వచ్చినా నాది సార్ మరి రావాలని కోరుకుంటాం. ఇండియన్ 3 మరి ఎప్పుడు సార్? ఇండియన్ 3 మీది నెక్స్ట్ అది అర్థమైంది. ఇండియన్ 3 ఎప్పుడు అనుకుంటున్నారు? తెలియదు సార్, నేను ప్రొడ్యూసర్ కాదు, డైరెక్టర్ కాదు, అంటే మీరు డిస్ట్రిబ్యూటర్ చేశారు కూడా కదా? కాదు, నాకు ఆ, తెలియదు, అంటే నాకు మీరు- అస్సలు తెలియదు. అంటే మీరు అస్సలు ఇప్పుడు తెలీదు. మీరే చెప్పాలి, మీరు చాలా అప్ టు డేట్ లో ఉంటారు. కాదు సార్, అంటే ఇండియన్ 2లో Plus ఈ మధ్యలో చెప్పాను కదా, మళ్ళీ ఆ డేట్ నేను చెప్పలేదు. అది కూడా ఈ 3 ఫిల్మ్స్ మధ్యలో వస్తే నా సినిమాని దొక్కేస్తుందా నాకు అర్థం కాదు. చాలా డ్రామాటిక్ గా ఉంది, నాకు తెలియదు. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్. తెలియదు సార్, మీరు అడగండి సార్ వాళ్ళని, నాకు సంబంధం లేని విషయాలు మీరు చేశారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను అది సార్. నేను ఆ నా పని అయిపోయింది సార్, నా పని అయిపోయింది సార్. మీది కానీ ఆ అయిపోయింది. సినిమా షూటింగ్ అయిపోయిందా అంటే గుమ్మడికాయ కొట్టేశారంటే నాకు తెలియదు. మీ క్యారెక్టర్ నా క్యారెక్టర్ నేను సినిమా కంప్లీట్ చేసేసాను. ఓకే అది సార్, ఆ క్లారిటీ సార్. సిద్ధార్థ్ Yes, గారు, yes, sir. సిద్ధార్థ్ గారు హాయ్ అండి. సిద్ధార్థ్ సార్ అమ్మాయి సార్, ఎప్పుడు మేము అక్కడే ఫస్ట్ చూస్తాం సార్, డోంట్ మైండ్. 25 years అలవాటు సార్, థ్యాంక్ యూ. సిద్ధార్థ్ గారు, ఎప్పుడు లవ్ స్టోరీస్ అంటే మీకంటూ ఒక మార్క్ ఉంటుంది. మేబీ అమ్మాయిల్ని మీరు ప్యాంపర్ చేసినట్టు ఎవరు చేయరు సినిమాల్లో. ఒక నైట్ టైం ఐస్ క్రీమ్స్ తినడం కానీ, ఒక 24 గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, సో ఒక గుర్ర బొమ్మ ఇవ్వడం కానీ, ఇట్లాంటివన్నీ మీ సినిమా వస్తున్నాయి అంటే అవన్నీ మేము మర్చిపోలేము అనమాట. సో ఈ మూవీలో మీకు నచ్చిన అమ్మాయికి ప్రపోజ్ చేశారు అని చెప్పేసి అన్నారు. సో ఇలాంటి ప్యాంపరింగ్ కానీ ఇలాంటి సీన్స్ ఏమన్నా మిస్ అవుతామా? ఈ సినిమాలో మీరు ఒక జంటలో ఏది అనిపిస్తుందో మీకు, అది మీకు ఒక ఆడదానిగా మీరు ఆలోచిస్తే, ఒక మగాడుగా అతను ఆలోచిస్తే, ఇద్దరిని సాటిస్ఫై చేసే ఒక కాన్సెప్ట్ ఇది. ఇంకోటి చెప్తా, ఒకే ఫ్యామిలీలో 3 generations నుంచి మనుషులు వెళ్ళారంటే ఈ సినిమా 3 generations సాటిస్ఫై చేస్తుంది, ఇది నేను చెప్తా. ఓకేనా? బికాస్ లవ్ ఇస్ టైమ్లెస్. మా అమ్మ నాన్న ఎలా ప్రేమించారో అలాగే నేను మా పిల్లం ప్రేమించుకున్నాం, అలాగే రేపు మా పిల్లలు ప్రేమించుకుంటారు. సో వాళ్ళందరినీ కవర్ చేసి ఎవరిని హర్ట్ చేయకుండా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్తో ఒక సినిమా ఇద్దామనే ఉద్దేశంతో ఈ సినిమా తీసాం. థ్యాంక్ యూ సార్. సిద్ధార్థ్ థ్యాంక్ యూ. సిద్ధార్థ్ గారు